ఇంటికి దూరంగా ఉంటున్న బ్యాచిలర్స్ అయినా లేదా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న భోజన ప్రియులైనా కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని వాడి ఈజీగా రైస్ అయితే వండుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో రైస్ కుక్కర్తో బాగా వండుకోవడమే కాకుండా రైస్ కుక్కర్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్పాను అనమాట. సో ఫస్ట్ రైస్ కుక్కర్లో మనకి ఇలాంటి బౌల్ అనేది ఇస్తాడనమాట. అందులో మనం రైస్ కుక్ చేసుకుంటాము. దాంతోపాటు ఈ బెజ్జాల ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ లోపల పెట్టాలన్నమాట. ఆ బుడుపు కనిపిస్తుంది కదా, అది పైకి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తర్వాత తీసేటప్పుడు ఆ బుడుపుని పట్టుకుని మనం తీయగలుగుతాం ఆ ప్లేట్ని. అది కింద ఉంటే మళ్ళీ తీయడానికి ఇబ్బంది అయిపోతుంది. ఆ తర్వాత మనకి రైస్ కుక్కర్తో పాటు ఒక మెజరింగ్ కప్ అనేది ఇస్తాడనమాట. ఒక మనిషికి ఒక కప్పు రైస్ అయితే సరిపోతుంది. సో మనం ఇప్పుడు రైస్ని కడుక్కోవడానికి ఒక బౌల్లో ఆ రైస్ని వేసేసుకుంటాము. ఒక కప్ రైస్ని ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ట్యాప్ వాటర్ అయినా పర్లేదు, కానీ రైస్ని మాత్రం బాగా పిసుకుతూ అలా వాష్ చేస్తే అనమాట అప్పుడు ఆ రైస్ అనేది మొత్తం దానిలో ఉన్న స్టార్చ్ అంతా కూడా వాటర్లో కలిసిపోతుంది. కలిసిపోయి ఆ వాటర్ అనేది ఇలా తెల్లగా వస్తుంది అనమాట. సో ఈ వాటర్ అంతా కూడా మోస్ట్లీ స్టార్చ్ అనమాట, గంజి ఆ టైప్ అంటారు కదా, ఇది ఎలా ఉంటే గంజిలాగా మారిపోతుంది. సెకండ్ టైం వాష్ చేసేటప్పుడు మాత్రం మనం నీట్గా ఆర్ఓ వాటర్తో క్లీన్ చేసుకుంటే రైస్ అనేది ఇంకా బాగుంటాయి అన్నమాట. సో ఎలాంటి బ్యాక్టీరియా కానీ అలాంటివి వండుకొని ఇప్పుడే క్లీన్ అయిపోతాయి. అదని సరే రెండోసారి అంత వైట్గా రాదనమాట. సో ఇలా వచ్చింది వంచేసుకుంటే సరిపోయింది. అలా పడిపోతుంటే అప్పుడు చేయడం పెట్టుకోవాలి, అది కూడా చూసుకోండి. మరి ఇప్పుడు ఈ కడుక్కున్న రైస్ బియ్యాన్ని ఉంది కదా, డైరెక్ట్గా దీనిలో వేసేయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు తీసుకున్న ప్రతి గ్లాస్కి ఒక్కొక్కదానికి 3 గ్లాసులు చొప్పున నీళ్లు పోయాలి. 1 2 3. ఇప్పుడు దీనిపైన ఇలా లిడ్ పెట్టేసేసేయండి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, అదేంటంటే వామ్ అనమాట. కానీ కుకింగ్లోకి రావాలంటే కిందకి ప్రెస్ చేయాలి. ఆల్మోస్ట్ ఏ కుక్కర్కైనా అంతే. ఒక 20 to 25 minutes తర్వాత ఇది ఆటోమేటిక్గా మళ్ళీ వామ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇలా అనమాట, మళ్ళీ దాని అంతటా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత మీరు ఒక 5 minutes అలా వదిలేసి ఆ తర్వాత స్విచ్ తీసేసి తినేయచ్చు. అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. సో 30 నిమిషాల తర్వాత దగ్గరగా ఆ స్విచ్ అనేది వామ్లోకి పడిపోయింది అనమాట. సో ఇంకా మన రైస్ అనేది ఇంకా రెడీ అయిపోయింది. అది ఎలా ఉందనేది ఒకసారి చూడండి. సో మూత తీయంగానే మనకి ఫుల్గా ఆవిరైతే బయటకు వచ్చేస్తుంది. ఇంకా కుక్ అయితే అయిపోయింది. అరగంట తర్వాత ఇంక స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం వాడు ఇచ్చిన హస్తం ఉంటుంది కదా, రైస్ కుక్కర్తో పాటు ఇస్తాడు. ఈ హస్తం కూడా ప్లాస్టిక్ది, అది అయితే కరిగిపోదు, ఏం కాదు. సో ఇంకా మనం రైస్ అయితే తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత పొలుకులుగా ఉందో. ఇలాంటి రైస్ మనకి ఎందుకంటే రైస్ కుక్కర్తో వండుకోవడం వల్ల బెనిఫిట్ ఇదే అనమాట. మనకి కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినా కానీ అన్నం అనేది మనకి జిగటగా కానీ అతుక్కుపోవటం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఆ తర్వాత ఇంకా రైస్ కుక్కర్తో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఈవెన్ బిర్యానీ, పులావ్ లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. అవన్నీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూపిస్తాను. కానీ ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు రైస్ కుక్కర్లోంచి రైస్ అయితే తీసేసుకుంటారో, తీసేటప్పుడు అన్నం అనేది చుట్టూ అతుక్కుపోయి ఉంటుంది. అది మీరు ఇప్పుడు కడుగుదామంటే రాదు, అది వదిలేస్తే మాత్రం ఇంకా డ్రై అయిపోద్ది. సో ఎప్పుడైనా కానీ దాన్ని పూర్తిగా నానబెట్టిన తర్వాత ఒక గంటన నానితే అప్పుడు దాన్ని కడుక్కోవడం ఈజీ అవుతుంది అనమాట. ఇంకా రైస్ ఉడికి హాఫ్ అన్ అవర్ టైంలో నేను ఇంకా కోడిగుడ్డు బుర్జీ కూడా చేసుకున్నాను. దాన్ని కోడిగుడ్డు పొరుట అని కూడా అంటారు. సో దాని వీడియో కూడా ఈసారి నెక్స్ట్ టైప్ నన్ను చూపిస్తాను. ఈజీగా అలా చేసుకోవాలి, ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే బ్యాచులర్స్గా ఉన్నారో. థ్యాంక్ యూ.